ప్రధాని నరేంద్ర మోదీ జగిత్యాలలో పర్యటించనున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి జగిత్యాలకు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకుంటారు. జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ నేతలు చేశారు. ఈ సభలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పరిచయం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జగిత్యాలలో పర్యటించనున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి జగిత్యాలకు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకుంటారు. జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ నేతలు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ సభలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పరిచయం చేయనున్నారు. మోదీ జగిత్యాల పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర ఫోన్ లైన్ అందిస్తారు. రవీంద్ర, త్రిపుర జైత్యాల్ జిల్లాలో మోడీ ఒకవైపు బహిరంగ సభ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో మోడీ ఈ రోజు 11:20 వరకు అయితే ఇక్కడికి చేరుకుంటారు. చేరుకొని అనంతరం సభకి చేరుకున్న అనంతరం కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే మొత్తం పూర్తయ్యాయని చెప్పవచ్చు. ఇప్పటి వరకే జైత్యాల జిల్లాకు సంబంధించిన దాదాపు అంటే ఇటు నిజామాబాద్ సంబంధించిన ఎంపీ స్థానానికి సంబంధించి 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలను తరలించే విధంగా బీజేపీ కార్యకర్తలు అయితే ఇప్పటికే ముమ్మరంగా కార్యకర్తలను అక్కడ తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఇటు చూసుకుంటే కరీంనగర్ జిల్లాకు సంబంధించి కూడా కొంతమందిని తరలించే విధంగా ఇప్పటికైతే ముమ్మరంగా ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. అయితే నిన్న 2 రోజుల నుంచి కూడా మోడీ సభను ఎస్పీజీ ఆధ్వర్యంలో మొత్తం బందోబస్తు చేయడం జరిగింది. టోటల్ జైత్యాల్ ప్రాంతం అంతా కూడా వాళ్ళ హ్యాండ్ లోకి తీసుకున్నారు. అయితే ఎక్కడెక్కడ ఏ విధంగా రూట్ మ్యాప్ చేయాలనే కోణంలో మాత్రం ఇక్కడ సంబంధించిన జిల్లా ఎస్పీ అయితే దీనిపైన కసరత్తు చేసి ఇప్పటికే మొత్తం ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. మరి కాసేపట్లో మోడీ సభకు హాజరవుతారు. ప్రధానంగా చూసుకోవచ్చు ఇటు కరీంనగర్ కు సంబంధించి అదేవిధంగా నిజామాబాద్ సంబంధించి 2 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా మాట్లాడే అవకాశం కనబడుతుంది. అంటే కార్యకర్తల్లో ఒక జోష్ నింపే విధంగా మోడీ వచ్చిన అనంతరం కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కనబడుతుంది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఈ 2కు సంబంధించిన ఎంపీ పార్లమెంట్ సంబంధించి ఇవి గెలుపు దిశగా పోతున్నాయనే కోణంలో కూడా దాన్ని ఇంకా బలోపేతం చేసి కార్యకర్తల్లో ఒక ఉత్సాహాన్ని నింపే విధంగా కూడా మోడీ ఇక్కడ ప్రసంగం చేసే అవకాశం కనబడుతుందని చెప్పవచ్చు. మరి కాసేపట్లో మాత్రం మోడీ వస్తారు. వచ్చిన అనంతరం కూడా సభాస్థలికి చేరుకుంటారట. హెలిప్యాడ్ లో వచ్చిన అనంతరం సభాస్థలికి చేరుకుంటారు. 11:20 చేరుకున్న అనంతరం కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. మాట్లాడిన అనంతరం 1 అవర్ తర్వాత కూడా మళ్ళీ మోడీ రిటర్న్ ప్రయాణం ఏర్పాటు అయితే మొత్తం పూర్తి.